ఇక పోలీసుల కారులో గంజాయి ఘటనను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందా? పోలీసులు తప్పు చేసిన విషయం నిర్ధారణ అయితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తోందా? అందుకే దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పరిశీలనలో ఏం తేలింది? సంతమాగులూరు గ్రెనేడ్ పార్టీ సంగతి ఏంటి? వాట్స్ ది స్టోరీ? పోలీసుల కారులో గంజాయి బయటపడ్డ ఘటనను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఇందులో భాగంగానే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. సంతమాగులూరు పోలీస్ స్టేషన్లో ఎస్సీ హర్షవర్ధన్ రాజుతో కలిసి నామమాత్రంగా విచారణ చేపట్టారు. బల్లికుర్వ మండలంలోని ఈర్లగంగమ్మ తల్లి గుడి వద్ద జరిగిన గ్రానైట్ పార్టీపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఐజీ బల్లికుర్వ మండలం నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన వంట మేస్త్రిని, గుడి పూజారిని పిలిపించి మాట్లాడారు. ఆ రోజు ఏం జరిగింది? వంట మీరే చేశారా? వంట చేయడానికి పిలిపించింది ఎవరని అడిగినట్లు సమాచారం. పూజారిని కూడా పార్టీ విషయం అడిగినట్లు తెలిసింది. పార్టీకి సంబంధించిన వివరాలు చెప్పకుండా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికుర్వ ఎస్ఐ నాగరాజు, అద్దంకి సిఐ సుబ్బరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పార్టీలో పాల్గొన్న ఎస్ఐలు, సిఐలు, గ్రానైట్ వ్యాపారులు ఎవరనే వివరాలు సేకరించినట్లు తెలిసింది. అనంతరం ఐజీ త్రిపాఠి బల్లికుర్వ మండలంలోని ఈర్లగంగమ్మ తల్లి గుడిని, గుడి వెనుక పార్టీ జరిగినట్లు చెబుతున్న ఫంక్షన్ హాలును పరిశీలించారు. అక్కడి నుంచి అద్దంకి చేరుకున్న ఐజీ ప్రమాదం జరిగినప్పుడు కారు వద్ద గుమిగూడిన గ్రామస్తులను మేనేజ్ చేయడంలో విఫలమయ్యామంటూ సిఐ సుబ్బరాజుకు క్లాస్ తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇవాల్టి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. పోలీసు అధికారుల ద్వారా మాట్లాడించడం మినహా రాష్ట్ర హోంశాఖ మంత్రిని కానీ ఇతర కీలక మంత్రులు కానీ ఈ విషయం మీద నోరు తెరవటం లేదు. అలాగే ఈ కేసులో ఈగల్ టీం ఎందుకు జోక్యం చేసుకోలేదన్న అంశాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.